పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలతో రామగుండంలోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో క్వారీలోకి నీరు చేరడంతో భారీ యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుండగా 2 రోజుల్లో 40 కోట్ల రూపాయల నష్టం జరిగింది. గ్రౌండ్ స్టాక్ బొగ్గును రామగుండం ఎన్టీపీసీ ఇతర సంస్థలకు రవాణా చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి కేటీకే ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లోకి వరద నీరు చేరింది. ఇప్పటి వరకు 3,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ 3వ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 1.5 కోటి రూపాయల వరకు నష్టం వచ్చిందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. సో వాస్తవానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది కంటిన్యూషన్ గా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఉప్పల్ కానివ్వండి, హబ్సిగూడ, తార్నాక, దాంతోపాటు సికింద్రాబాద్, బేగంపేట, రసూల్పుర, ప్రకాష్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాయదుర్గం కానివ్వండి, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్, అదేవిధంగా ఇటు ఆల్విన్ కాలనీ, ఐకియా జంక్షన్, మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో కూడా ఒకంత ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు సైబరాబాద్ పోలీసులు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కంపెనీలు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారంతా వర్క్ ఫ్రమ్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ఇటు కంపెనీలను కూడా కోరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు ఏకకాలంలో ఐటీ కంపెనీలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. సో వారందరూ కూడా ఏకకాలంలో రోడ్ల మీద రావడం వల్లనే ఇటు ఉదయం సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సిటీలో ఇటు ఏదైతే ఇటు సెంట్రల్ జోన్ పరిధిలో చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, దాంతోపాటు ఇటు మెహదీపట్నము, లకడికాపూల్, మాసప్ ట్యాంక్, అదేవిధంగా ఇటు టోలీ చౌకీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోవడం, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇటు నాలాకు సంబంధించిన వర్క్స్, పైప్ లైన్ కి సంబంధించిన వర్క్స్ కోసం తవ్వినటువంటి గుంతల నేపథ్యంలో అంతా వాటర్ నిండిపోయినటువంటి క్రమంలో భారీగా వరద నీరు చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాల దగ్గర కూడా
ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిటీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైడ్రా టీమ్స్ దాంతోపాటు మాన్సూన్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 350 మాన్సూన్ టీమ్స్, దాదాపు ఒక 19కి పైగా డిజాస్టర్ టీమ్స్ సిద్ధం చేశారు. అదేవిధంగా ఇటు హైడ్రా బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో ఫ్లైఓవర్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఒకంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇటు ఫ్లైఓవర్ల మీద కూడా వర్షపు నీరు నిలిచిపోకుండా ఎక్కడికక్కడ కూడా త్వరితగతిన వాటిని క్లియర్ చేసే విధంగా కూడా సత్వరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా ఎలర్ట్ అయింది. ఇటు భాగ్యనగర వాసులు కూడా అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్.